వైద్యం వికటించి శైలజ అనే యువతి మృతి చెందిన సంఘటన నాచరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్లో జరిగింది. యాదాద్రి జిల్లా సూలూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చారు. అపెండిక్స్ ఆపరేషన్ వికటించడంతో హాస్పిటల్ యాజమాన్యం గత్యంతరం లేక వేరే హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు. దాంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శైలజ మృతి చెందడంతో సత్య లాప్రోస్కోపిక్ యాజమాన్యం తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్య లాప్రోస్కోపిక్ యాజమాన్యం తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలు బంధువులు హాస్పిటల్ ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తమ అమ్మాయి మృతికి కారణమైన హాస్పిటల్ సీజ్ చేసి డాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎంహెచ్ వాళ్ళు వచ్చారు అంత అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 1 year అయిపోయింది. ఆల్మోస్ట్ 4 హాస్పిటల్ బంద్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళ కోచింగ్ రిలీజ్ చేసుకున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ కేసెస్ అయినాయి, వాళ్ళ ఉద్యోగాలు మొత్తం పోయేసి వచ్చినాయి. అవి అయిపోతాయి. నేను చెప్పాను మేము చేయాల్సిన లీగల్ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయో మేము తప్పని పరిస్థితి మేము అవి ఉపయోగ చేసినాం. మాకు రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ తీసుకున్నాం. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ లెటర్ కొట్టినాం. వాళ్ళు వచ్చారు, మొత్తం లీగల్ టీం వచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చింది. నా ఇంటికాడ ఉన్న నా డాడీకి నేను చెప్పుకోలేదు నా చెల్లె చచ్చిపోయిందని. మీకు ఎట్లా తెలిసింది సార్? నాకు అర్థం కాదు. నేను ఎన్నో హాస్పిటల్లో జాయిన్ అయినా, ఆయన కూడా తెలియదు. ఆయన కాన్ఫరెన్స్ లో ఆయన మెయింటెనెన్స్ లో కూడా నేను పోలేదు. ఆయన నన్ను పంపించలేదు. మిస్టేక్ ఉంది కాబట్టి హాస్పిటల్ మిస్టేక్ ఉంది కాబట్టి పోలీసులు బయట మనమే 4 మాటలు మాట్లాడితే అట్లా కాముకుంటారు, అర్థమవుతుంది. మేము ఇచ్చాం సార్ ఒక రెస్పాన్స్ అని మీకు చెప్పినాం. యజమాన్యం నుంచి మీకు ఏం ఆలోచన ఈ విషయం చెప్పిలా చెప్పలేదా, అక్కడ నుంచి ఏం ఆలోచన మీరన్న ఒక మాట ఇంకేమన్నా చెప్పొచ్చు. మేము వచ్చి రండి అని చెప్పొచ్చు. ఒక విలేజ్